కమలంపు గుర్తుకే కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం షాద్నగర్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా షాద్నగర్ లో బీజేపీ మున్సిపాలిటీలో బీజేపీ జెండా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి బీజేపీకి షాద్నగర్ మున్సిపాలిటీలో ఒక అవకాశం ఇవ్వండి భారత్ మాతాకి భారత్ మాతాకి షాద్నగర్ మున్సిపాలిటీ 28 వార్డుల ప్రజానీకానికి ఓటర్స్లకు ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు ఈరోజు రావడం జరిగింది. ఈ షెడ్యూల్ను పురస్కరించుకొని ఈరోజు మేము ప్రెస్ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల వచ్చే నెల 11 తారీఖు నాడు ఓటింగ్ ఉంటుంది. ప్రజలు ఓటర్స్ గమనించాలి. మరి మేము 28 వార్డులలో మా బీజేపీ కార్యకర్తలను అభ్యర్థులను నియమిస్తున్నాం, పెడుతున్నాం. తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం మాకుంది. ఈ ప్రజానీకానికి నేను కోరుతా ఉన్నా, గత ప్రభుత్వాలు అయితే ఈ మున్సిపాలిటీలో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలో మీ అందరికీ తెలుసు. ఉదాహరణకు ఇలా చటాన్పల్లి రైల్వే గేటు పడితే గంటల తరబడి మరి ప్రజానీకం ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక హాస్పిటల్కి పోవాలంటే గంటల తరబడి ఎంతో మంది అవస్థపడినటువంటి సమస్య. దాన్ని ఈరోజు నిరుపయోగంగా ఉన్నది. అటగానే కేశంపేట రోడ్డు అండర్ పాస్ చేయాలని ఏనాడో నిర్ణయించిన ఎవరు ఇప్పటివరకు అది చేయలే. ఈరోజు పాత కూరగాయల మార్కెట్ను పునరుద్ధరిస్తానని చెప్పి మీట్ మార్కెట్ కడతామని, చేపల మార్కెట్ కడతామని ఆ దాన్ని కోట్లాది రూపాయలు పెట్టి కట్టి అది కూడా నిరుపయోగంగా పాడైపోయింది. గతంలో లక్ష్మీనరసింహ కాలనీలా లక్షల రూపాయలు పెట్టి మార్కెట్ కడితే అది డంప్ యార్డ్గా తయారైంది. ఇలా నేను మా ప్రజానీకానికి షాద్నగర్ నియోజకవర్గం మా కాలనీలో ఉన్న ప్రజలకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు డంప్ యార్డు సోలిపూర్లో డబుల్ బెడ్రూమ్లు కట్టారు. అక్కడ పాపం డబుల్ బెడ్రూమ్లు ఇంతవరకు పంపిణీ లేదు. ఒకవేళ పంపిణీ చేస్తే ఆ డంప్ యార్డ్ ఆడ ఉంది. దానికి రీసర్క్యులేషన్ చేస్తామని గతంలో చెప్పినారు, అది కూడా లేదు. అట్లాగే షాద్నగర్ ముఖ్య కూడలిలో మరి 150 ఫీట్ల విస్తరణ చేస్తామని చెప్పి ఎంతో మంది, మొన్ననే మనం చూసినాం, ఒక అమ్మాయి స్కూల్కు వెళ్తూ ఆ ట్రెక్క కింద పడి ఇద్దరు తండ్రి బిడ్డే చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి ఏది కూడా చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలని ఒకటే బస్సు నడుస్తూ ఉంది. ఈరోజు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నారు, లేదు. 2500 మహిళలకు ఇస్తామన్నారు, లేదు. స్కూల్ పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నారు, అది కూడా లేదు. నిరుద్యోగ భృతి ఇస్తని ఓట్లు దండుకొని వాళ్ళకు కూడా లేదు. కనుక ఇలా ప్రజలు గమనించాలి. ఇలా కాంగ్రెస్ 6 పథకాలు ఏదైతుందో అన్ని శూన్యమైనవి. ఈ డెవలప్మెంట్ ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ స్కీము నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాలు కానీ ఇక్కడ పట్టణాలు కానీ ఇలా రోడ్స్ కానీ డెవలప్ చేయడం జరిగింది. అట్లాగే మా డీకే అన్నమ్మ ఈరోజు మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకొని వీధి ఏదైతే గ్రామాలలో లైట్లు, ఇక్కడ కూడా లైట్లు మంజూరు చేసినటువంటి నాయకురాలు. మేము మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా చటాన్పల్లి గేటును, తర్వాత కేశంపేట ఏదైతే అండర్ పాస్ కేసును తప్పకుండా ఆమెకు చెప్పి సెంటర్ నుండి నిధులు తెచ్చి తప్పనిసరిగా మీకు నెరవేర్చి చూపిస్తాము. మమ్మల్ని ఒకసారి ఆదరించండి. ఇప్పటిదాకా మమ్మల్ని ఆదరించలేదు. మీరు ఓట్లు మేము నిలబడ్డా మమ్మల్ని గెలిపించలేదు. మరి గతంలో మీరు టీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్లో గెలిచారు, కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్లో గెలిచారు. అధికార పార్టీని చూసుకుంటున్న కౌన్సిలర్స్ ఎలాంటి డెవలప్మెంట్ మమ్మల్ని ఒకసారి ఆదరించి మాకు 11వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీని ఆదరించి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ఈ ప్రజాకాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. మున్సిపాలిటీ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి రాబోయేటటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని చెప్పేసి మరి షాద్నగర్ ప్రజలను కోరుతా ఉన్నాం. షాద్నగర్ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు మరి 2 సార్లు ఎన్నికలు నిర్వహిస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన మరి స్వార్థ రాజకీయాల కోసం అందరూ కూడా పార్టీలు మారి మరి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం. మరి షాద్నగర్ యొక్క అభివృద్ధిని గాలికి వదిలేసి స్వార్థ రాజకీయాల కోసమే ఆ రోజు మరి పార్టీలు మారిన వాళ్ళని చూసాం. మరి రెండోసారి బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే మరి షాద్నగర్ డెవలప్మెంట్లో ఎక్కడేసిన గొంగడి అక్కడే అనే విధంగా మరి ఏదైనా అభివృద్ధి జరిగిందంటే
అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 14 ఫైనాన్స్ కమిషన్స్ యొక్క డబ్బులు, అదేవిధంగా షాద్నగర్లో ప్రజలు కట్టినటువంటి 100% ట్యాక్సులు కట్టినటువంటి చరిత్ర షాద్నగర్ ప్రజలది. మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అవార్డ్స్ తీసుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డెవలప్మెంట్ విషయంలో ఏం నిధులు ఇచ్చిందని చెప్పేసి గత బీఆర్ఎస్ నాయకులను అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి మరి కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతా ఉన్నాం. సో ఇలా కేంద్రం ఇచ్చేటువంటి నిధులు, ప్రజలు ఇచ్చేటువంటి డబ్బులతోటి వచ్చే దానిలతో ఇవాళ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ మేమే చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు మరి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు కదా. మరి ఏమైంది? మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో, ఎన్నికల మీద ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏమైనాయి? ఏ ఒక్కటైనా నెరవేర్చిండ్రా? ఇలా షాద్నగర్ మున్సిపాలిటీలో గతంలో ప్రభుత్వం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అని చెప్పేసి మరి మోడల్ ఇల్లు కట్టింది. ఇలా అర్హులైనటువంటి పేదలకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేక అవన్నీ కూడా శిథిలావస్థల స్థితికి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి పలికినటువంటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు షాద్నగర్ లో ఈ యొక్క మున్సిపాలిటీలో ఒక్కటైనా ఇచ్చిందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవే కాదు, ఈరోజు షాద్నగర్ చిటాన్పల్లి రైల్వే స్టేషన్ మేము అభివృద్ధి చేస్తామని చెప్పారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తామని. మరి గత ప్రభుత్వంలో కేంద్రం 65 కోట్లు నిధులు శాంక్షన్ చేస్తే మరి ఈ యొక్క రాజకీయ కారణాలతో ఇప్పటికీ ఆ యొక్క పనులను పూర్తి చేయలేదు. అట్లనే ఈరోజు ఇంకా అనేక రోడ్లు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా హైదరాబాద్కు ఇంత దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్ అభివృద్ధి చెందకపోవడానికి కారణం మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఎవరైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలు, మరి ఇవే ముఖాలు, ఏ ప్రభుత్వాలున్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఇదే అభ్యర్థులు పార్టీలు మారుతూ ఊటొక్కొక్క పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకోసం ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను, ఒక కమిట్మెంట్, ఒక సిద్ధాంత కమిట్మెంట్ వ్యక్తులను, అభివృద్ధి ఎజెండాగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించుతుంది. కాబట్టి మరి ఈ యొక్క బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మేము షాద్నగర్ మున్సిపాలిటీ యొక్క ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఇక్కడ అనేక రకమైనటువంటి భిన్నమైనటువంటి సంస్కృతులు, భిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మరి ఏ అవకాశం వచ్చినా, ఈ యొక్క సంస్కృతికి ఏ ఆపద వచ్చినా మరి ఇవాళ ముందు నిలబడేది భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇవాళ ఎంఐఎంకు మరి అక్కడ అవకాశాలు ఇచ్చారు. ఇలా ప్రజలు గమనించాలి. ఈరోజు అంటే అక్కడ ఉన్నటువంటి జనాభా ఓటర్లు మారితే ఈరోజు ఎలాంటి హామీలు లేకుండా అక్కడ అభ్యర్థులను గెలిపిస్తుంటే, మరి ఇవాళ ఇంతమంది ఉండి, ఇంత ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉండి, ధర్మ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ యొక్క షాద్నగర్ లో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ యొక్క మోడీ గారి యొక్క కేంద్రం నిధులు, అదేవిధంగా డీకే అరుణ గారు ఎంపీ గారు ఈరోజు మరి ఒక డైనమిక్ లీడర్ ఉంది, వారి యొక్క నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా నిధులు తీసుకొస్తాం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తాం, మరి చేసి ఇక్కడ అభివృద్ధి చేస్తాం, మరి ఈ సమస్యలకు పరిష్కారం చేస్తాం. కాబట్టి మరి ప్రజలందరూ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మేము ఇక షాద్నగర్ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం.